Baba ki jai. Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. కృష్ణవేణి గారు జయబాబా అండి, స్టార్ట్ చేయండి ప్రేయర్. జై బాబా. అవతార్ మెహేర్ బాబా కీ జై. ప్రియతమ మెహేర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన రీతిలో గ్రహించి సదావగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునటల మమ్ములందరినీ అనుగ్రహించుము. అవతార్ మెహేర్ బాబా కీ జై. అవతార్ మెహేర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రీతమ మెహర్ బాబా ఆయనతో సహజ మనం గడపగలిగే అవకాశాన్ని మనకు ప్రేమతో ప్రసాదించారు. ఆ సనాతనునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రవచన సుమ మాలికలను రోజు చెప్పుకోవడం జరుగుతుంది. నిన్నటి వరకు 138 సుమ మాలికలను చెప్పుకున్నాం. ఇప్పుడు 139, 140 ఆ రెంటిని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నదొకటే ఆత్మ, భిన్నమగు మనసులకు వెనకుంటూ. ఉన్నదొకటే ఆత్మ, భిన్నమగు మనసులకు వెనకుంటూ. వాటి మనసుల ద్వారా ద్వంద్వ అనుభవాలను పొందును. వాటి మనసుల ద్వారా ద్వంద్వాల అనుభవాలను పొందును. ఇది 139. 140 ఉన్న ఆ ఒక్క ఆత్మే అనేక రూపాల అనుభూతితో. ఉన్నదొకటే ఆత్మే అనేక రూపాల అనుభూతితో. ఊహాభ్రాంతుల వలనను వివిధ అనుభూతులను పొందుతుంది. ఊహాభ్రాంతుల వలనను వివిధ అనుభూతులను పొందుతుంది. ఇది 140. ఇప్పుడు 139, 140 రెండింటి యొక్క గడి కట్ అయిపోతున్నదమ్మా. గడి చేద్దాం. ఆత్మ ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. అయిపోతున్నారు కూడా. అది ఒకే ఒక్క ఆత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, అది ఒకటే ఉంటుంది. అయితే దాని యొక్క ఉనికి వలన బిందు ఆత్మలకు కూడా ఉనికి ఏర్పడింది. ఈ బిందు ఆత్మలు ఆ సర్వాత్మ లేక విశ్వాత్మ యొక్క చిన్ని భాగాలే అయినా వీటికి పరిణామ దశలో మానవులు అనేటటువంటి ఒక పేరు ఒక విధంగా ఇవ్వబడింది. ఆ మానవులకి ఒక్కొక్క మానవుడికి
ఒక్కొక్క మనసు ఉన్నది. అది 84 లక్షల జన్మల వరకు ఆ ఒక్క మనసే పనిచేస్తుంది. ఒకసారి అది మనిషిలో ఉద్భవిస్తుంది, మళ్ళీ ఆ మనిషి భగవంతునిలో ఏకత్వాన్ని పొందినప్పుడు మాత్రమే పోతుంది. కాబట్టి ఈ ఒక్క ఆత్మ భిన్నమైనటువంటి మనస్సుల్ని, ఆ మనసుల వెనక అది ఉంటుంది. ఆ మనసుల ద్వారా ద్వంద్వాల అనుభవాలను పొందుతుంది. ఆ ఒక్క ఆత్మే అనేక రూపాల అనుభూతి పొందగలుగుతూ ఉంటుంది. ఊహ భ్రాంతులతో అది వివిధ అనుభూతులను పొందుతూనే ఉంటుంది. ఇది ఈ 2 ప్రవచన మాలికల యొక్క అంతరార్థం. మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా సబ్జెక్ట్స్. భగవంతుడు, వ్యక్తి స్వార్థం పూర్తి చేసుకున్న తర్వాత భగవంతుడు వ్యక్తిలో ఉన్నటువంటి ఆ విషయాల్ని మనం ఇప్పుడు సుమవాలికలుగా బాబా తయారు చేసేస్తున్నారు. అవి చదువుకుంటున్నాము. మీరు ప్రవచనాలు ఉన్నవాళ్ళు భగవంతుడు వ్యక్తి అనేటువంటి ఆ పుస్తకాన్ని, ప్రవచనాల పుస్తకాన్ని పెట్టుకొని భగవంతుడు వ్యక్తి అనేటటువంటి, అంటే పేజీ 29లో స్టార్ట్ అవుతుంది ప్రవచనాలు. దాన్ని చూసుకుంటే మీకు చక్కగా అర్థమవుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం వచనాల్లోకి ప్రయాణం చేయబోతున్నాం. ఈ వచనాలకు సంబంధించి మనం మాయా భాగం 1 అసత్యపు విలువలు అన్నటువంటి ఆ అధ్యాయంలో మొదటి పేర, 2వ పేర చెప్పుకున్నాము. ఈరోజు 3వ పేర మనం ఒకసారి పరిశీలన చేసుకొని చెప్పుకుందాం. బాబా అంటున్నారు, జ్ఞానం 2 రకాలు. వివరంగా చెప్పాలంటే 2 రకాలే. ఉనికి యొక్క వాస్తవాలను గురించి కేవలం బుద్ధిపూర్వక తీర్పు, వస్తు ప్రాముఖ్యతను లేక పెరుగుతున్న వెలను బట్టి దాని విలువ నిర్ణయించుట కేవలం బుద్ధిపూర్వక నిర్ణయాలు లేదా నమ్మకాలు వాటి ప్రాధాన్యతను ఏదో ఒక రకమైన సంబంధిత విలువ నుండి సంతరించుకుంటాయి అంటున్నారు బాబా. జ్ఞానం 2 రకాలు. ఉనికి యొక్క వాస్తవాలను గురించి కేవలం బుద్ధిపూర్వక తీర్పు, వస్తు ప్రాముఖ్యత లేక పెరుగుతున్న వెలను బట్టి దాని విలువ. మనకి జ్ఞానము అన్న మాటలు మానవజన్ వచ్చిన తర్వాత బుద్ధి అనేటటువంటి ఒక చక్కని ఛానల్ మనకి ఇవ్వబడింది. దాన్ని అనుసరించి వివేకం ఉంటుంది. ఈ రెండింటిని అనుసరించి మేధస్సు ఉంటుంది. అంచేత ఉనికి యొక్క వాస్తవాలను, అంటే సృష్టి ఉన్నదా లేదా, ఉన్నది ఒక జవాబు, లేదు ఇంకొక జవాబు. ఏది వాస్తవం?
రెండు వాడుకలో ఉంటున్నాయి. కాబట్టి ఏది వాస్తవము మనం చెప్పలేము రూఢిగా. కానీ కొంచెం ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. చెప్పగల పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు అటువంటి ప్రస్తావనలు చెయ్యరు. అందుచేత బుద్ధిపూర్వక నిర్ణయాలు మనం చేస్తూ ఉంటాం, లేదా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ దానికి సంబంధించిన విలువల నుండే మనం తెలుసుకోగలుగుతుంటాం. అంటే మనం ఉన్నాం అనే భావన మనకుంది, మన బుద్ధి అలాగే మనకి సలహానిచ్చింది. కానీ బాబా అన్నారు మీకు ఉనికే లేదు అన్నారు. ఈ రెండిట్లో ఏది సత్యము అంటే బాబా చెప్పిందే సత్యము, ఉన్నది ఆయన ఒక్కడే, మనమెవరూ లేవు, అది సత్యం. అయితే ఇక్కడ జ్ఞానం గురించి ప్రస్తావన చేస్తూ బాబా ఈ రెండు రకాల విధమైనటువంటి జ్ఞానం అవి మనకి వాస్తవాలను గూర్చి బుద్ధిపూర్వక తీర్పు, వస్తు ప్రాముఖ్యతను లేక పెరుగుతున్న వెళ్ళబెట్టి దాని విలువ నిర్ణయించడం అనేది బుద్ధిపూర్వక నిర్ణయాలు లేదా నమ్మకాలు. వాటి ప్రాధాన్యతను ఏదో రకమైన సంబంధిత విలువల నుండే సంతరించుకుంటాయి. అయితే యథార్థానికి ఏమిటి? లేని మానవులు ఉన్నామనుకొని భ్రమలు, శరీరం కూడా ఉన్నది అనుకున్న భ్రమలో వాళ్ళకి తెలియకుండా అసలు వాళ్ళు లేరు కదా, ఉన్నదవరు ఆయనే, ప్రియతముడు ఆయనే, ప్రేమికుడు ఆయనే. మరి ప్రేమికుడు స్థాయిలో వీడు లేడు. అయితే మరి ఉన్నాడు అన్న అనుభవం ఎలా వస్తుంది? రెండు పాత్రలు పోషించేది ఒకటే గనుక ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు 70 ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై, ఆటలాడుట వేడుక బాబా. చూడండి, బాబా ఇప్పుడు 2025లో చెప్పుకుంటున్న ఈ సబ్జెక్టుకు సంబంధించిన పాటని 1971లో రాయించారు. అంటే మనం లేవు, మనలో ఉంటుంది ఆ ప్రభువే అన్న విషయం మనకి ఈ దృష్టాంతాల వల్ల తేటతెల్లంగా అవగతమయ్యే అవకాశం ఉన్నది. అందుచేత విలువలకు దూరమైతే వాటికవే ప్రాధాన్యత లేనివవుతాయి. మనం మానవులం అని అనుకోవడమే కాదు, రూఢిగా మానవులుగా జీవిస్తున్నాం అంతే. ఒకవేళ ఎవరైనా నువ్వు మానవుడు కావు అని ఎవరైనా అంటే మనం ఒప్పుకోం. ఆ భావన జన్మల నుండి మన మధ్య అలాగే మసలుస్తూ ఉంది. కాబట్టి బాబా మనతో ఈ విషయాలు మాట్లాడినప్పుడు చాలా గాఢంగా మాట్లాడతారు. విలువలకు దూరమైతే తనకు తాను మనిషిననే విలువ ఇచ్చుకోవడం మానవుడు చేయకూడని పని, కానీ చేస్తున్నాడు. వార్ యు అంటే మ్యాన్ అంటాడు, ఐ హావ్ నో ఎగ్జిస్టెన్స్ అంటాడేమిటి?
నాకు ఉనికి లేదంటాడు ఏమిటి అండవు. కాబట్టి విలువలకు దూరం అయితే వాటికవే ప్రాధాన్యత లేనివుతాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంటికి ఎవరో స్నేహితులు అని చెప్పుకొని వచ్చారండి, మనం పట్టించుకోలేదండి. వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిసేపు చూసి వెళ్ళిపోతారు. అలాగే మనం ఏ అనుభవాలనైతే పొందుతూ రూఢిగా వాటిని విశ్వసిస్తూ పెంచి పోషిస్తున్నామో వాటిని మనం పట్టించుకోకపోతే వాటికవే ప్రాధాన్యత లేనివైపోతాయి అంటున్నారు మన ప్రీతములు. ఒక చెట్టుకున్న ఆకులను లెక్క పెట్టాలనే దృష్టి ఎవరికీ ఉండదు. సిద్ధాంతపరంగా మాత్రమే అట్టి విషయ సేకరణ తెలుసుకునేదిగా ఉంటుంది. ఇతర విలువలతో ముఖ్య సంబంధం లేదు కనుక అట్టి విషయ సేకరణ లేక ఎరుక అప్రధానమైనదిగా భావింపబడుతుంది. అందుచేత మనం ప్రత్యేకంగా మన ఉనికిని ప్రతిరోజు పోషించుకుంటున్నాం. లేని విలువల్ని మనకి ఆపాదించుకొని పోషించుకుంటూ ఉన్నాం. ఉన్నది నేను ఒక్కడనే అన్న ప్రభువు యొక్క వాక్కుని ఒక విధంగా ఏమరుస్తున్నాం. అందువల్ల సిద్ధాంతపరంగా మాత్రమే అట్టి విషయ సేకరణ తెలుసుకోదగినదిగా ఉంటుంది అంటున్నారు బాబా. ఇతర విలువలతో ముఖ్య సంబంధం లేదు కనుక అట్టి విషయ సేకరణ ఎరుక అప్రధానమైనదిగా భావింపబడుతుంది. విలువలు అనుభవానికి కారణమైన సాధనాలపై నియంత్రణను పొందుట ద్వారా మానవునికి కొన్ని విలువలను గ్రహించేందుకు ఉపయోగపడినప్పుడు మరియు అంగీకరించబడిన విలువలను ఏదో రకంగా మార్పు చేస్తూ తనంతట తానే విలువలను నిర్ణయించడానికి ఉపకరించినప్పుడు బుద్ధిపూర్వక జ్ఞానానికి ప్రాముఖ్యత వస్తుంది. అసలు ఎక్కడ కూడా రాజీ పడలేదు చెప్పడంలో. ఎంత ప్రేమ మన మీద ఉన్నా ఆయన జర్నీ కదా, మన ద్వారా ఎందుకు రాజీ పడతాడు ఆయన? మన ద్వారా అంటే మానవుల ద్వారా ఆయనే భగవంతుడు చేస్తున్న ప్రయాణం ఇది. రాజీ పడి మాట్లాడితే మానవుడికి అన్యాయం చేసినట్టు అయిపోతుంది కదా. అంతేత రాజీ పడ్డు. నేను ఉన్నాను అంటే నీకు అంత నష్టమే, కష్టమే. నేను లేను అనుకుంటే బాబా మాత్రమే ఉన్నారు అనుకుంటే బాబా నామస్మరణలో ఉంటాడు వీడు. బాబా మాత్రమే ఉన్నారు, నేను లేను అన్న భావన కానీ వస్తే వాడు నిరంతరం బాబాతోనే ఉంటాడు, బాబా నామస్మరణ చేసుకుంటాడు. వాడికి వాడు ప్రాధాన్యత ఇచ్చుకోడు, వాడి మాటకి వాడు ప్రాధాన్యత ఇవ్వడు, వాడి పరిస్థితికి వాడు ప్రాధాన్యత ఇవ్వడు, దేనికే ప్రాధాన్యత ఇవ్వడు, ఒక్క బాబాకే ప్రాధాన్యత ఇస్తాడు. అయితే మన మనుషులు మనకేమిటి, మన మనుషులు మనకొక బుద్ధి ఉంది, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇలా ఫీల్ అయ్యి దాన్ని ఒక సిద్ధాంతంగా భావించి మనం దురదృష్టవశాత్తు మన యొక్క ఉనికిని పెంచుకుంటూ పోషించుకుంటూ జన్మలు గడిపిస్తున్నాం. అది జరగకూడదు. అవతార కాలంలో అవతార పురుషుడు కూడా ప్రత్యేకించి మనకి ఈ విషయాన్ని బోధ చేసినప్పుడు ఆయన బోధ చేయడానికి రాలేదు, కానీ చేసాడు. చెయ్యకుండా చేశాడు. మౌనం అంటే ఏమిటి? మౌనంలో ఉన్నవాడు బోధలు చేస్తాడు.
కాబట్టి సత్యాన్ని మనకి ఇదిగో ఇది సత్యం అని చూపించాడు. చూడకుంటున్నాం మనం, సత్యం వైపు మనం దృష్టి పెట్టడం లేదు. దానికి పెట్టకుండా మనం బుద్ధికి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. భక్తికి ప్రేమకి ఇవ్వవలసిన జ్ఞానం భక్తికి ప్రేమకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత బుద్ధికి జ్ఞానానికి ఇస్తున్నాం మనం. అందువల్ల ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్టుగా అవగాహన లోపం, ఆచరణ లోపం, వాటికి సంబంధించిన అన్ని లోపాలతో పుడుతూ విడుతూ ఉన్నాం. ఇది మనకి ఈ మాయా అనే భాగం ఒకటిలో అసత్యపు విలువలు అన్న పేరుతో బాబా మనకి ఈ ఉన్నతమైన విషయాల్ని మనతో ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మనం దీన్ని ఒక విధంగా చెప్పాలంటే వంట పట్టించుకుంటే చాలా హాయిగా ఉంటాం. ఎందుకంటే ఆయనతో ఉంటాం, మరి ఎవరితో ఉండం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచన వచనాలు చెప్పుకున్నాం. ఒక పేర అతి ఉన్నతమైనటువంటి ప్రభువు యొక్క దివ్య చరిత్ర, అందులోకి మనం ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. మీకు ఈ చదువుట అనే కార్యక్రమం, తెలుసుకొనుట అనే కార్యక్రమం, దానికి సహజీవనం అని పేరు పెట్టింది. ఇదంతా కూడా మన ప్రీతుడే. ఆయనే ఈ డిజైన్ అంతా చేశాడు ఆయన. అంతేత మనం ఏది విన్నా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యక్తిగతంగా తీసుకుంటే మన వ్యక్తిత్వాన్ని ఇంకా ఇంకా పెంచుకున్నవాడుగా ఈ ప్రపంచంలో మిగిలిపోతాం. అందుచేత అవతార్ మెహర్ బాబా ప్రభు చరిత్రం అనేటటువంటి ఆ పుస్తకంలో 8వ భాగంలో మనం 3302వ పేజీ ఆఖరి వరకు చదువుకున్నాం. ఒక ప్రేతాత్మని అంటే కృష్ణ కనబడింది. అది దాన్ని బాబా మళ్ళీ కనబడకుండా చేశారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణ దాని గురించి అంటే దెయ్యం గురించి ఆశ్చర్యంతో 3వ రోజున ఈ మధ్య దెయ్యం మళ్ళీ కనబడలేదు, ఎందువల్ల రావడం లేదు బాబాని అడిగాడు. దానితో పని పూర్తయిపోయింది అని బాబా చెప్పారు. ఏం పని బాబా? నేను వివరిస్తాను. మండలి అంతా ఉన్నప్పుడు రేపు నాకు గుర్తు చెయ్యి అని బాబా చెప్పారు. మన్నాడు ఉదయం 8 గంటకి కృష్ణ వచ్చాడు. మామూలుగా అతడు ఆ సమయంలో నిద్రపోతుంటాడు. ఎందుకు వచ్చాడని బాబా అడిగాడు. బాబాకు దెయ్యం సంగతి గుర్తు చేశాడు. అప్పుడు బాబా మండలిని ఉద్దేశించి అక్షర ఫలకంపై చూపిస్తూ ఈ మధ్య రోజు ఏం జరిగిందో కృష్ణను అడగండి అని అన్నారు. జరిగిందంతా కృష్ణ తెలియజేయగా బాబా ఆ ప్రేతాత్మ చాలా గొప్ప శక్తివంతమైన వ్యక్తి, చాలా శక్తివంతమైన వ్యక్తి అన్న సంబోధన ఇక్కడ జరిగింది. దెయ్యం వ్యక్తి కాదు, ఆత్మే. కాబట్టి
ఇక్కడ బహుశా ఈ ట్రాన్స్లేషన్లో ఇండివిజువల్ ఉన్న మాట ఒకవేళ అక్కడ ముందు ఉంటే ఒరిజినల్ లార్డ్ మెహర్లో దానికి వ్యక్తి అని తర్జుమా చేశాడు. ఆ ప్రేతాత్మ చాలా గొప్ప శక్తివంతమైన వ్యక్తి అన్నారు. వ్యక్తి కాదు, ఆత్మే. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటే ఒక్క సెకండ్లో ధ్వంసం చేయగలదు, అంత శక్తివంతమైనది. ఇదంతా డూ అని వ్యక్తికి ఆపాదించే మాట్లాడేది ఇక్కడ. కానీ మీరు అది వ్యక్తి కాదు, ప్రేతాత్మ కనుక ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటే ఒక్క సెకండ్లో ధ్వంసం చేయగలదు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు, అంటే పురుషుడు అనమాట. ఆ ప్రేత స్థితి నుండి బయటపడాలని కోరుకుంటున్నాడు. నేను అతన్ని తప్పించుకుంటున్నాను, దీనికోసమే అతడు నన్ను సమీపిస్తున్నాడు. 4 రోజుల క్రితం ప్రేతం నుండి అతడికి విముక్తి కలిగించి శరీరాన్ని ప్రసాదించాను, ఇక మరన్నటికి రాదు అని బాబా వివరించారు. ప్రేతాత్మలు ఉన్నాయి. బాబా చాలాసార్లు మనతో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది విని కృష్ణ తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. బాబా నన్ను చూడండి, నేనంత నీరసపడిపోయాను. మొట్టమొదటి రోజునే ఆ ప్రేతాత్మకు విముక్తి ఎందుకు ఇవ్వలేదు? ఇంత బాధలు కలిగించేదాకా దానికి ఎందుకు అవకాశం ఇచ్చావు అని అడిగాడు. బాబా చిన్నవినవి, సమయం రాలేదు, సమయం రాగానే దానికి శరీరాన్ని ఇచ్చాను అని చెప్పారు. ఆ అద్భుత ప్రేతాత్మ పేరు మాత్రం బాబా చెప్పలేదు. బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గనుక దాని యందు బాబాకు అంటే ఒక్క సెకండ్ ఆలోచిస్తే దానికి ఏ పరిస్థితి కల్పించాలో ఆయనకి తెలుస్తుంది కనుక అది చేశారు. 1946 ఫిబ్రవరి 15న బాబా 52వ జన్మదినం వచ్చింది. బహిరంగ ఉత్సవం ఏదీ జరపలేదు. కానీ బాబా తన ప్రేమికులకు సర్కల్ ద్వారా దిగువ సందేశాన్ని పంపారు. ప్రతికూల ప్రభంజనాల నడుమ కూడా మీరు చూపిస్తున్న ప్రేమ, భక్తి, మీ అచంచల విశ్వాసం నిజంగా కొనియాడదగ్గవి. 1946లో బాబా ఇలా మాట్లాడారు. మనల్ని ఎంత ఉన్నతంగా ఆలోచిస్తూ బాబా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం నిమ్నంగా ఆలోచిస్తే తప్పు కదా. ప్రతికూల ప్రభంజనాల నడుమ కూడా, అనుకూల కాదు, ప్రతికూల ప్రభంజనాల నడుమ మీరు చూపిస్తున్న ప్రేమ, భక్తి, మీ అచంచల విశ్వాసం నిజంగా కొనియాడదగినవి. ఈ ప్రతికూల పరిస్థితులు మీ అంతటి మీరు సృష్టించుకున్నవైనా కావచ్చు, లేదా వాస్తవములైనా కావచ్చు. ఏ సత్యం కోసం నేను ఉన్నాను, దానితో మీకున్న అనుబంధం అద్వితీయమైనది. గడుస్తున్న ప్రతి సంవత్సరము ఈ ప్రపంచపు ఆధ్యాత్మిక పురోగతి కోసం చేస్తున్న మహత్తర కార్యానికి సార్థకత కలిగిస్తున్నది. మానవ జాతి అనుభవిస్తున్న తీవ్రమైన బాధలోను, ఆనందంలోను, పరాక్రమంలోను నేను ఉత్సాహవంతంగా పనిచేస్తూ ఉంటాను. ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. మానవాళి అనుభవిస్తున్న తీవ్రమైన బాధలోను, ఆనందంలోను, పరాక్రమంలోను నేను ఉత్సాహవంతంగా పనిచేస్తుంటాను. ఇట్ ఇస్ ఎ డివైన్ డిక్లరేషన్. భగవంతుడు ఆ విషయాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది నేనే కనుక గడిచిన అన్ని జన్మదినాల్లోనూ
ఈ జన్మదినం ప్రత్యేకమైనది. సంక్షోభాలతో కూడిన ఒక నిండు ఏడాది యొక్క ముగింపును సూచిస్తుంది. నా ఉపవాసాల్లోనూ, ప్రయాణాల్లోనూ, బాధల్లోనూ, ఏకాంతవాసాల్లోనూ, బీదలతోనూ, బాధాగ్రస్తులతోనూ, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన మనుషులతోనూ నేను గావించిన తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ సంవత్సరం ముగింపు పలుకుతోంది. 1946. బాధ వస్తుంది పోతుంది, ఆనందం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది. ఇవన్నీ మీ అత్యధిక సహనాన్ని, ధైర్యాన్ని, సమస్తాన్ని అన్నింటికంటే మిన్నగా నా పట్ల మీకున్న ప్రేమ విధేయతల్ని చూపించమని కోరుతాయి. నా కోసం నిలబడ్డవారు ఎవరైనా సత్యం కోసం నిలబడినట్లే. మీ హృదయాలన్నింటినీ శాశ్వతంగా ప్రజ్వలింపజేసే ఆ శాశ్వత జ్యోతియే సత్యం. తనను అంధకారం నుండి వెలుగుకి, బాధ నుండి సంతోషానికి, కల్లోలం నుండి సామరస్యానికి చేరడంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముగుస్తుంది. బాధలన్నింటికీ అంతమంది కానీ ఆధ్యాత్మిక ఆనందానికి మాత్రం అంతం లేదు. ఇది నిరంతరమైంది. సంపూర్ణ సమర్పణతో మీ మంచిని, మీ బలాన్ని, మీ బలహీనతని నాకు సమర్పించడం ద్వారా, చూడండి ఏది అడుగుతున్నాడు ఆయన, మీ బలహీనతని, మీ బలాన్ని, మీ మంచిని సంపూర్ణ సమర్పణతో నాకు సమర్పించడం ద్వారా ఆ ఆనందపు పెనిధిని మీరు పంచుకోగలుగుతారు. ఈ పేర ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, రోజు ఒకసారి చదువుకోండి. మన నుంచి ఆయన కోరుకునేటటువంటి సంపూర్ణమైనటువంటి సమర్పణ ఏమిటంటే, మనలో మంచిని, బలాన్ని, బలహీనతని నాకు సమర్పించడం ద్వారా ఆనందపు పెన్నిధిని, ట్రెజర్ ఆఫ్ హ్యాపీనెస్ మీరు పంచుకోగలుగుతారు. ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం లేదు కానీ బలాన్ని, బలహీనతని సంపూర్ణ సమర్పణతో సమర్పించమని బాబా అంటున్నారు కదా. ఎలా సమర్పించగలమండి? ఎవరో ఒక సమితి మీటింగ్లో, బహుశా 70 to 75 ఆ ప్రాంతంలో సమితి మీటింగ్లు జరిగాయి, అటు విశాఖపట్నంలో, ఇటు శ్రీకాకుళంలో. అప్పుడు ఆ సమితి మీటింగ్లో ఈ మాట డిస్కషన్కి వస్తే అప్పుడు అనుకున్నాం అందరం కలిసి, ఏమంటే ఎందుకు మనలో ఉన్నది ఏముంది, మనకి మనం లేవు కదా. ఏమీ లేనప్పుడు బాబా అడిగినవి, మీ మంచిని, మీ బలాన్ని, మీ బలహీనతని నాకు సమర్పించడం ద్వారా ఆనందం పెన్నిధిని మీరు పంచుకోగలుగుతారని అంటున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అని ఒక డిస్కషన్ వస్తే, అది ఎలా చెయ్యాలో మనకు తెలియడం లేదండి అన్నాడు ఒక ఆయన. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి, నాన్న మీరు సంపాదించిన ఆస్తిని, మీరు బ్యాంకులో ఉంచినటువంటి బ్యాంకు బ్యాలెన్స్ని, మీరు ఎవరికో చాలా డబ్బు ఖర్చుంటే ఆ డబ్బు తాలూకా వివరాలని, ఇంకా మీరు ఏమైనా ఆస్తులు ఉంటే వాటి వివరాలని, ఇవన్నీ నాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేయండి, మీరు ఆనందంగా ఉండండి అన్నారు అనుకోండి. ఇస్తారా తల్లిదండ్రులు? ఇచ్చేస్తారా? ఇవ్వరు. కానీ బాబా అడుగుతున్నారు మన నుంచి, ఆయన ఏది కోరుతున్నారో చూడండి. సంపూర్ణ సమర్పణతో మీ మంచిని, మీ బలాన్ని, మీ బలహీనతను
నాకు సమర్పించండి. తద్వారా ఆనందపు పెన్నిధిని మీరు పంచుకోగలుగుతారు. మీ అందరికీ నా ప్రేమాశిస్సులు. జన్మదినం నాడు, 52వ జన్మదినం నాడు బాబా మనకి అడిగినటువంటి ఒక చిన్న కానుక. సరే, మీ అందరికీ నా ప్రేమాశిస్సులు. చాలా ఏళ్ల నుండి బాబా పాశ్చాత్య దేశాన్ని సందర్శించినప్పటికీ తన తరపున అక్కడ జరుగుతున్న పనుల విషయంలో జాగరూకులుగానే ఉన్నారు. అమెరికాలో ఉన్న తన ప్రేమికులతో ఉత్తర ప్రచురాల ద్వారా వారితో తన సామీప్యతను కొనసాగిస్తూనే ఉన్నారు. నొరీనా మ్యాచ్ వెళ్ళి ఉపన్యాసాలను కొనసాగిస్తూ ఉన్నది. మిటిల్ బీచ్ ఎస్టేట్లో ఎలిజబెత్ అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తున్నది. మిగిలిన ప్రేమికులు వారి వారి పద్ధతుల్లో పనిచేస్తూ బాబా విశ్వకార్యంలో భాగం పంచుకుంటున్నారు. ఈ మిగిలిన ప్రేమికులు వారి వారి పద్ధతుల్లో పనిచేస్తూ బాబా విశ్వకార్యంలో భాగం పంచుకుంటున్నారు అన్నప్పుడు అనుకోగలిగినటువంటి విషయాలు ఏమి మనం తెలుసుకున్నాం? ఆయన విశ్వకార్యంలో పాలు పంచుకొని భాగం పంచుకునేటువంటి పరిస్థితి ఏం తెలుసుకున్నాం మనమంటే ఏమీ తెలుసుకోలేదు. యథార్థానికి మనకు తెలియదు కూడా. ఆయన ఉన్నప్పుడు ఆయన వివరించారు కనుక మనకు ఇప్పుడు అర్థమైంది. వివరించకపోతే అది కూడా అర్థం కాదు. బాబా ఫిబ్రవరి 16న నొరీనాకు ఈ దిగువ టెలిగ్రామ్ పంపించారు. నీ పనికి సంబంధించి జనవరి 31న ఇచ్చిన సందేశాన్ని ఇలా నా ఆశీస్సులతో ఆమోద ముద్ర వేస్తున్నాను. నొరీనాను తన ఆలోచన సరళి ద్వారా, జీన్ను తన తీవ్రమైన బుద్ధి విశేషం ద్వారా, ఎలిజబెత్ను తన త్యాగ ప్రవృత్తి ద్వారా, మాల్కమ్ను తన సంపూర్ణ విశ్వాసం కృషి ద్వారా, నడీనాను తన జీవిత సర్వార్పణ ద్వారా, మార్కేను తన కళా నైపుణ్యం ద్వారా, కొద్దో గొప్ప నా కోసం పనిచేసిన వారిని వారి ప్రియ సంస్మరణ ద్వారా ఆశీర్వదిస్తున్నాను. కేటగిరికలుగా 3305వ పేజీలో జనవరి నెల 31 ఇచ్చిన సందేశంలో వీటికి ఆమోద ముద్ర బాబా వేశారు. నా కోసం పనిచేసిన వారు అనే మాట వాడుతున్నారు ఆయన. అంటే మాట్లాడిన వాడు సాక్షాత్తు యుగావతారుడు. మనం దాన్ని ఆషామాషిగా అవగాహన చేసుకుంటూ తప్పు అవుతుంది. బాబా కోసం పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? యథార్థానికి ఉనికి లేని మానవులు, కనిపించని భగవంతుని కోసం ఎలా పనిచేస్తారు? ఎలా చెయ్యాలి? పూర్వం అంటే ఏళ్ల తరబడి తపస్సులు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకుని అతని ద్వారా వరాలు పొందారు. లేదా జీవితం అంతా నామస్మరణలో గడిపి నా భక్తుడు వీడు అనే ముద్రను పొందారు. మనమేం చేస్తున్నాం?
మీ ఆలోచనలకే బాబా విడిచిపెడుతున్నారు. అయితే ఆఖరిని నొరీనాను తన ఆలోచనాశాల ద్వారా పర్టికులర్గా చెప్తున్నాడు. జీన్ను తన తీవ్రమైన బుద్ధి విశేషం ద్వారా, ఎలిజబెత్ను తన త్యాగ ప్రవృత్తి ద్వారా, మార్కవ్ను సంపూర్ణ విశ్వాసం కృషి ద్వారా, నడీనాను జీవిత సమర్పణ ద్వారా, మార్కేను తన కళా నైపుణ్యం ద్వారా, కొద్దో గొప్ప నా కోసం పనిచేసిన వారిని వారి ప్రియ సంస్మరణ ద్వారా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఏమీ చేయలేని వాడు అంటే ఈ పనిముట్లాంటి వాడు, వీడేమీ చేయలేడు, వీడికేది చేత కాదు. కాబట్టి ఏం చేస్తాడు? నిరంతరం బాబా నామం చేసుకుంటాడు, నిరంతరం ఆయన ధ్యాసలో ఉంటాడు, నిరంతరం ఆయనతో ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతకన్నా మనకు మార్గం లేదు కదా. మరి అలాగా కేటగిరికల్గా చెప్పలేదు, చాయిస్ లేవు అంటే అనుమానం రావచ్చు, అది వాళ్ళకి సంబంధించింది మనకు సంబంధించింది కాదు అని. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్ని ఏళ్ళు వెనక్కెళ్ళినా, ఎన్ని ఏళ్ళు ముందుకెళ్ళినా, ఏ సత్యమైతే భగవంతుడి ద్వారా మనకు అందుతుందో అది ఎప్పుడూ మారదు, ఒక్కటిగానే ఉంటుంది. నన్ను ప్రేమించండి అన్న మాట అది శాశ్వతమైన విలువలు కలిగి ఉంటుంది. నా పూజలు పునస్కారాలు ఇలాంటివి అక్కర్లేదు, అది శాశ్వత విలువ కలిగి ఉంటుంది. నాకు డబ్బు లేని ప్రేమ కావాలి, శాశ్వత విలువను సంతరించుకుంటుంది. మీరేమీ చేయక్కర్లేదు, నన్ను ప్రేమించండి. మీ బలహీనతలు నాకు ఇవ్వండి. ఇవన్నీ శాశ్వత విలువల్ని శాశ్వతంగా ఉంచడం కోసం చెప్పిన మాటలు. మరి వీటిని మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అందుకని ఈ చరిత్ర మనకి తెలియజేసే పాఠాలు ఇవే. ఈ మధ్యలో బాబాను దర్శించేందుకు ఫిబ్రవరి 22న బాబా సోదరులు జాన్ బెహరం పూనా నుండి వచ్చారు. 24వ తేదీ ఆదివారం పూనా నుండి ఏరిచిలాగా బాబా అతనితో డెహ్రాడూన్లో ఒక బంగ్లాను చూడమని పాపాతో చెప్పు, కానీ ఈ విషయం పూర్తిగా రహస్యంగా ఉంచాలి. నేను ఇక్కడ ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను. చివరికి నా మండలికి కూడా దీని గురించి తెలియకూడదు అని చెప్పారు. ఏరిచి పూనా తిరిగి వచ్చి తన తండ్రికి బాబా సందేశాన్ని గురించి చెప్పాడు. పాపా వెంటనే డెహ్రాడూన్ బయలుదేరాడు. బింద్రా హౌస్ లో కానీ మెహరాబాద్ లో కానీ ఎవరికి దీని గురించి తెలియదు. బాబా గతంలో ఆదేశించిన విధంగా ఫిబ్రవరి 25 సోమవారం నాడు బాబాదాస్, విభూతి, పండోబా పింపులుగా వచ్చారు. బాబాదాస్, విభూతి మద్రాసు నుండి వచ్చారు. బాబా పని ఎలా చేయడం అన్న దానిపై ఇద్దరు గొడవ పడుతున్నారు. బాబా వారిద్దరూ చెప్పింది విన్నారు. బాబా ఎదుటే వాళ్ళిద్దరూ కలహించుకునేటట్టు చేశారు. ఇద్దరు ఒకరినొకరు తప్పుపడుతూ గొడవకి దిగారు. బాబా కుయుక్తితో అప్పటికే ఆవేశంలో ఉన్న వారిని మరింత రెచ్చగొట్టారు. ఆవేశాలు తగ్గి వాళ్ళు కాస్త శాంతించే సమయానికి బాబా మళ్ళీ ఏదో వాళ్ళని రెచ్చగొట్టడంతో జగడం మళ్ళీ మొదలైంది. తిరిగి రెచ్చిపోయారు. చివరికి వాళ్ళ పోట్లాట ఒక దశకు చేరుకునేసరికి బాబాదాస్ చిరాకుతో విభూతిని మూర్ఖుడా అని పిలిచాడు. లూజ్ టెంపర్ మనందరికీ ఉంది. మనం ఎక్కడికి ఎంతో ఒక విధంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామో లేదో తెలియదు. బాబాతో పోలి ఉన్నామా లేదా అనే సంగతి కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ చరిత్ర చదువుతున్నప్పుడు అప్పటి వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ అవగాహన స్థితి కానీ, వాళ్ళు బాబాను ప్రేమించే స్థితి కానీ,
వాళ్ళు బాబా కోసం చేసే త్యాగాల గురించి కానీ మనం మాట్లాడడానికి కూడా మనకు అర్హత లేని వాళ్ళం మనందరం ఉన్నాం. మరి అమూల్యమైనటువంటి బాబా సూక్తులని అవగాహన చేసుకొని జీవితాన్ని మనం ఆయన వైపుకి పూర్తిగా మళ్లించుకోవాల్సిన అగత్యం ఏర్పడిపోయింది. ఇప్పుడు ప్రపంచం బాబా చెప్పారు కదా, 3 వంతులు నాశనం అయిపోతుందని. ఆ 3 వంతులు నాశనం అయిపోయే పరిస్థితి చేదుకు వచ్చేసింది. అందుకని ఖచ్చితంగా మనం వేగిరి పడాలి. మన జీవనాలు ఆయన ప్రేమ వలన ఆయనతో ముడిపడ్డాయి. మన గొప్పతనం కాదది. కమాలంటే మీ ఆయన పిలిచి చేరదీసి ఆయన యొక్క సాంగత్య భాగ్యాన్ని బాబా మనకి కలిగించారు. ఆయన సాంగత్యం ఒక గడియో, ఒక గంటో, ఒక రోజు, ఒక సంవత్సరమో, లేదా జీవితం అంతా కావాలో మనం నిర్ణయించుకోలేకపోతున్నాం. అంచేత ఎప్పుడైతే ఈ సందర్భంలో బాబాదాస్ చికాకుతో విభూతికి నీవు మూర్ఖుడివి అని అన్నాడు, నీవు మరింత పెద్ద మూర్ఖుడివి. జనాన్ని తప్పుతో పట్టించేందుకు కఫ్ని వేసుకుంటావు, పొడుగాడి గడ్డం పెంచుతావు అంటూ విభూతి తిరగబడ్డాడు. అప్పుడు బాబా ఉన్నప్పుడు జరిగినవి మన వాటిని పట్టించుకోం. ఎందుకు పట్టించుకుంటే మనకు అనవసరం. మన బాధ ఏదో మనది. ఎవరి బాధలు పడ్డానికి ఆధ్యాత్మిక మార్గం ఎందుకు మనకి? ప్రేమిక బృందం అనే పేరు ఎందుకు? మనం మన కోసం కాక బాబా కోసం బ్రతుకుతున్నాము అన్నది యథార్థమే అయితే ఆయన గడిపినటువంటి దివ్య జీవనంలో ఏదో కొంతైనా మనం అవగాహన చేసుకొని తదనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలి కదా. మీకే విడిచిపెడుతున్నారు బాబా ఈ విషయం. నువ్వు కూడా ప్రజల్ని విధివాదం చేస్తున్నావు, మంత్రోపదేశాలు చేస్తూ పెద్ద సద్గురుగా ప్రవర్తిస్తున్నావు అని బాబాదాస్ ఆరోపించాడు. ఈ విధంగా ఆ విధంగా వాళ్ళ పోట్లాట ద్వారా అసలు వాస్తవం బయటపడింది. వాళ్ళ తప్పులు, చెడ్డ అలవాట్లు, బలహీనతలు అన్నీ బయటపడ్డాయి. బాబాకి కావలసింది అదే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే సృష్టి ఏర్పడి ఆధ్యాత్మిక మార్గం అనేది ఏర్పడిందో నాటి నుంచి బాబా చేస్తున్న పని అదే. ఎందుకంటే మానవుడు జన్మించక ముందు, జననం జరగక ముందు, అంటే జంతు ప్రపంచం నుంచి మొట్టమొదట మానవుడిగా రిలీజ్ అయినటువంటి వికాసం చెందినటువంటి చైతన్యం ఉన్న మానవుడు జంతు సంస్కారాలతో పెరిగాడు. మరి ఆ జంతు సంస్కారాలు అనేవి బలీయమైనవి. అవి జన్మల పర్యంతం నడబడుతున్నాయి. కాబట్టి బాబా ఇటువంటి కార్యక్రమాలను కూడా అప్పుడు చేపట్టడం జరిగింది. ఇద్దరిని శాంతపరుస్తూ బాబా
మీ ఇద్దరిని నా పని చేయమని పంపించాను. మీ ఇద్దరి పైన విశ్వాసం ఇచ్చాను, కానీ మీ ఇద్దరు నన్ను మోసగించారు. మీరిద్దరూ బాబాలైతే మీరు ఇలా చేసేందుకు మీకు హక్కే లేదు. నా పని చేయకుండా ఊపిలోకి లోతుగా దిగబడిపోయారు. అలాగే చేస్తూ కొనసాగాలనుకుంటే నా పేరును ప్రజల ముందుకు తీసుకురావద్దు. నా పేరు చెబుతూ మీ గుణగణాలని సమర్థించుకోవద్దు. నా పేరు తీసుకురావడం వల్ల బాధ్యత నా పైన ఉంటుంది. దీనివల్ల మీకు అమితమైన కీడు జరుగుతుంది. వాళ్ళిద్దరికీ ఉపదేశించిన ఉపదేశం కాదు ఇది. ఆయన మెహర్ ప్రభు ప్రేమ ఎంత ఉందో, జాగ్రత్త అంత ఉందో ఆయన దగ్గర. కేవలం ప్రేమతో ఉన్నవాడే కాదు, కమాల్ టీవీ అని పిలిచి వచ్చిన వాళ్ళందరూ కూడా కౌగులించుకొని మోక్షం ఇవ్వడు. జన్మ జన్మల నుంచి కూడా సంస్కారాల్ని పెంచుకుంటూ పోతున్న మానవుడికి ఎదురుగుండా వచ్చి కౌగులించుకొని మోక్షం ఇవ్వడు. మనల్ని మన చేతే రిపేర్ చేయించి మనం రిపేర్ అయిన తర్వాత మనకి మనం అప్పుడు ఆయన ఏదో ఆలోచిస్తాడు. దట్ ఈస్ ది ఒక విధంగా చెప్పాలంటే వే ఆఫ్ అవతార్. అందుకని మనం ఇటువంటి విషయాలు విన్నప్పుడు చాలా సర్దుకోవాలి. నా పేరును ప్రజల ముందుకు తీసుకురావద్దు. నా పేరు చెబుతూ మీ గుణగణాలని సమర్థించుకోవద్దు. నా పేరును తీసుకురావడం వల్ల బాధ్యత నా పైన ఉంటుంది. దీనివల్ల మీకు అమితమైన కీడు జరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఆయనే చదివిస్తున్నాడు, ఆయనే వివరిస్తున్నాడు, ఆయనే వింటున్నాడు. మనం కాదు. మనమే చేసుకున్నామా? ప్రేమికులు కాం మనం. అందుకని విభూతి గతంలో కుష్ఠరోగి, నేనే అతన్ని ఆరోగ్యవంతుడు చేశాను. ఇలాగే అతను ప్రవర్తిస్తుంటే మళ్ళీ అతను కుష్ఠరోగి అవుతాడు. గుండె ఒకసారి జల్లుమంటుంది ఈ మాటలు వింటుంటే. గతంలో విభూతి కుష్ఠరోగి, నేనే అతన్ని ఆరోగ్యవంతుడు చేశాను. ఇలాగే అతను ప్రవర్తిస్తుంటే మళ్ళీ అతను కుష్ఠరోగి అవుతాడు అని బాబా అనగానే విభూతి, బాబాదాస్ ఇద్దరు తమను క్షమించమని బాబాను కోరారు. ఇక ముందు ఇలా ప్రవర్తించొద్దని హెచ్చరిస్తూ బాబా వారిని క్షమించారు. మనం ఏమిటో మనకు తెలియదండి. ఎన్ని జన్మలు ఎత్తేమో తెలియదు. ఏ జన్మల్లో ఏ చేయకూడని పనులు చేసేమో తెలియదు. ఎటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నామో తెలియదు. అవతార పురుషుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఆల్ పెరివేడింగ్ కాన్షియస్నెస్. అది మనల్ని ఎవరు చూస్తున్నారు, మనం చేస్తుంది మనకు తప్ప వాళ్ళకి తెలియదు అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. కనుక మనం ఖచ్చితంగా బాబా ప్రేమికులుగా బహు జాగ్రత్తతో ఉండాలి. ఒక మాట అన్నప్పుడు, ఒక పని చేసినప్పుడు, ఆ పని గురించి మాట్లాడినప్పుడు అంతా ఆయన చేస్తుంటే మనం ఎలా పెట్టుకుంటాం? మనం ఒక సహవాసం చేసి ఆ సహవాసంలో ఎవరైతే అసహవాసం చేస్తారో అందుకు సహాయపడిన వాళ్ళందరినీ బాబా ఎదురకుండా పొగుడుతుంటారు. మరి ఆయన ఏం చేసినట్టు అలా చెయ్యొచ్చా? ఈ పొగడత అనేది, పొగుడుట అనే కార్యక్రమం బాబాకి విరుద్ధమైనది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి పొగిడితే వాడికి మంచి చేసినట్టు కాదు, క్రూరం చేసినట్టే. ఈ విషయాన్ని ఇంతకాలమైనా తెలుసుకోలేకపోతే మనం చిన్నపిల్లల కంటే అధ్వానమే. ఇద్దరిని బాబా క్షమించారు. అప్పుడు బాబా పండోబాను, బాబాదాసును, విభూతిని తన పని కోసం 150 మంది నిజమైన సాధువులను చూడమని చెప్పి వాళ్ళను పండరీపురం, అయోధ్య అంటే అలహాబాదు,
ఉజ్జయినికి పంపించారు. తమతో పాటు ఒక్కొక్కరు ఒక్కో మస్తుని తీసుకురమ్మని కూడా బాబా వాళ్ళని ఆదేశించి వీరు మార్చి 9వ తేదీకల్లా అహ్మద్ నగర్ రావాలని చెప్పారు. మనం అదృష్టవంతులం, బాబా లేరు. బాబాయే ఉండుంటే ఇంతమంది రావచ్చు ఉండరు. అన్ని కఠినమైన కార్యాలే ఆయన చేయించారు. ఆయన ఉన్నప్పుడు పాదయాత్రలు మనం చేస్తామా? 3వ తరగతి పెట్లో ప్రయాణం చేస్తామా? తిండి లేకుండా ఉపవాసాలు ఉంటామా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ బాబా మనకి అవన్నీ చేయమని చెప్పడం లేదు. నువ్వు నీ ప్రపంచంలో ఉండు, బీ ఇన్ యువర్ వరల్డ్, ఎంజాయ్, హ్యాపీగా ఉండు, సినిమాలకు వెళ్ళు, పిక్నిక్లకు వెళ్ళు, చక్కగా జీవించు, అన్ని పనులు చెయ్యి, కానీ నన్ను ప్రేమించు, అన్నిటికంటే అమితంగా నన్ను ప్రేమించు అన్నారు. అక్కడ పెట్టాడు ఆయన. అది మర్చిపోతున్నాం మనం. లవ్ మీ అబవ్ ఆల్ అన్నమాట మర్చిపోతున్నాం. మనకి సహవాస్ జరగడం ఎంత ముఖ్యమో అందులో మన పాత్ర ఎక్కడా కనబడకుండా చేయడం కూడా అంతే ముఖ్యం. రాజమండ్రి గురుకుల భవనంలో మార్చి నెలలో 1వ తేదీని అర్ధరాత్రి వరకు కార్యకర్తల సమావేశం జరిపి బాబా చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మానవుల ఆధ్యాత్మిక ప్రగతిని ఆశించి తాను అవతారునిగా భగవంతునిగా వాళ్ళకి చేయవలసిన ఉపకారం వాళ్ళు పొందాలని అనేకమైన జాగ్రత్త విషయాలు చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాం. ఆఖరికి ఈ పనిముట్టు చేత ఆ గురుకుల భవనంలో జరిగే కార్యక్రమం మీద ఒక గీతం రాయించారు బాబా. అది కూడా పాడుకుంటున్నారు తప్ప ఆ సబ్జెక్టులోకి వెళ్ళకుంటున్నారు. అలాగే బాబా ఆ నవజీవనం మీద 2 గీతాలు రాయించారు. ప్రతి అక్టోబర్ 16వ తేదీని ఆ గీతాలు పాడుకున్నారు తప్ప నవజీవనంలో ఉన్నటువంటి రహస్యాలను కానీ విశిష్టతను కానీ తెలుసుకొని బాబా మీద భారం వేసి, తండ్రి మాకేమిటి నువ్వు దారి చూపుతావు, ఈ నవజీవనం ఎవరైనా సరే గడపచ్చు అని ఒక డైరెక్షన్ ఇచ్చావే, ఏ ఒక్కరు కానీ ఒక గ్రూప్ కానీ కలిసి చేయిస్తున్నావే, మాకేంటి నువ్వు చూపిస్తావు? ఎలా చూపిస్తాడు ఆయన? మన పరిస్థితి తెలిసిన వాడు. అందుచేత కాలం చాలా దురవస్థకు వచ్చింది. ముందు ముందు ఏం జరగపోతాయో మనకు తెలియదు. ఉంటామో నాశనం అయిపోతామో తెలియదు. ఒక్క చిన్న విన్నపం చేసుకుంటున్నాను మీ అందరికీ. ప్రతిరోజు బాబా నామం కనీసం 1 గంట సేపు మన కోసం కాదు, ఈ ప్రపంచం దురవస్థకు వెళ్లకుండా, ప్రపంచ పరిస్థితులు హీనంగా అయిపోకుండా ఆ ప్రభు కాపాడడం కోసం 1 గంట రోజుకి బాబా నామం కంటిన్యూగా చేయండి, హృదయపూర్వకంగా చేయండి. అది చాలా అవసరం. 4,000 మంది పేదలకు ప్రసాదం పంచాలన్న తన కోరికను బాబా ఇంతకు ముందే పెండు ఏడు కాకా చగర్లకు తెలియజేశారు. అహ్మద్ నగర్ జిల్లాలో అటువంటి పేద ప్రజలను వెతికి తెచ్చేందుకు మేరాబాద్ లో ఉంటున్న మండలి సభ్యుల్ని రాత్రింపవళ్ళు తిరిగే విధంగా పురమాయించారు. మనకి గాని నాటి పురమాయిస్తే మనం చేస్తామండి.
ఆనాడు ఇంత ఉన్నతమైన కార్యక్రమాలు, ఉద్ధృతమైన కార్యక్రమాలు బాబా ఎంత సరళంగాను డబ్బు ప్రసక్తి రాకుండా చేశాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను మాట్లాడక్కర్లేదు, మీకు తెలుసు. అందుచేత పేదవాళ్లకు పేసలు పంచిపెట్టారు. 2 గజాల పొడవున్న తెలుపు వస్త్రం ముక్కల్ని వేల సంఖ్యలో కొన్నారు. 1000 రూపాయలు కట్టారు, 10,000 రూపాయలు కట్టారు. ఇలా మొత్తం శనగల్ని చిన్న మూటలుగా కట్టారు. వాటిని బాబా ప్రసాదంగా పంచుతారు. నాడు జరిగే కార్యక్రమాలకి నేడు జరుగుతున్న కార్యక్రమాలకి ఒక్కసారి పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చదివి తెలుసుకోండి, చాలా అవసరం. మనము అలాంటి మనుషులనే. ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పరిస్థితులు మనలో లేవు. మార్చి 10వ తేదీ ఆదివారం ఆమన్ నగర్లోని ఆది సీనియర్ ఆఫీస్కి బాబా వెళ్ళారు. అక్కడ ఈ కార్యక్రమం గురించి మండల్తోనూ నౌషర్వాన్ సాతా, బాబాదాస్, విభూతి, పండోబా, మారుతి ఆర్ భగత్, నావల్ ఫిరోడియా, సరోష్ మరికొంతమందితో బాబా చర్చించారు. బాబా ఇలా సూచించారు: రవాణా ఏర్పాట్లను సరోష్ చూడాలి. శనగల బస్తాలను తెచ్చేందుకు ట్రక్కుల్ని పేదవారికి ఇక్కడ తెచ్చి తిరిగి పంపించేందుకు అవసరమైన బస్సులను అతను ఏర్పాటు చేయాలి. సాధారణ ఏర్పాట్లను ఏడ్చి పర్యవేక్షించాలి. ప్రవేశం పాసుల్ని పంచిపెట్టే పని, ఇతర విషయాల్ని రెండు చూడాలి. బాబా వాంఛితానికి అనుగుణంగా అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. మిగిలిన వ్యక్తులంతా కూడా మండలికి సహాయాన్ని అందించారు. బాబా ఉన్నప్పుడు ప్రతి చిన్న పెద్ద పనులు అందరికీ ఒక విధంగా అప్పచెప్పబడేవి. ఎవరిని ఖాళీగా ఉంచేవారు కాదు ఆయన. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడూ కూడా సామూహికంగాను, ఐకమత్యంతోనూ, సరళంగాను, చాలా సహజంగాను, నిరాడంబరంగాను ఎక్కడెక్కడ జరిగితే అక్కడ చక్కటి రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒక విధంగా బాబా వాంఛితానికి అనుగుణంగా అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. బాబా వాంఛితానికి అనుగుణంగా అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. మై విష్ అనేటువంటి ఒక మెసేజ్ ఉంది, అది చదివేస్తాం మనం. వాంఛితం అంటే మరి ఆయన 75 సంవత్సరాలు జీవించి మహోన్నతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాడే. అందులో ఎన్నో విషయాలు మనకు మార్గదర్శకంగా చూపించాడే. మరి అవన్నీ మనం చదువుకోవడానికి, చెప్పుకోవడానికి, పాడుకోవడానికైనా మనం పరిమితం చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి, ప్రేమతో ఆలోచించండి. బాబా ఈ కార్యక్రమాన్ని మన కోసం, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, ఎందుకంటే గమ్యం ఆయన చేర్చాలి. గమ్యం చేర్చడానికి కావలసినటువంటి పరిస్థితి నీకు ఆయన కల్పించాలి. ఈ ప్రపంచంలో ఇంకెవడు కల్పించలేడు. ఏ సద్గురువు కానీ, ఏ గురువు కానీ ఎవడూ చేయలేడు. ఆధ్యాత్మికంగా నీకు ప్రగతి కావాలి, ప్రగతి రావాలి, ముందుకు వెళ్ళాలి అంటే బాబా ఒక్కరే చేయగలరు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. దానికోసం మనం ఆలోచించాలి కదా. ఆలోచించి ఆయనకి దగ్గర కావాలి కదా. ఆయన ఉన్నారు. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం? అక్కడ సజీవంగా ఉన్నారనే. మరి మన చేతకి, మన మాటకి పొంతన లేకపోతే ఎలా మనం బెనిఫిట్ అవుతాం చెప్పండి? ఇదంతా ప్రేమతో, చాలా ప్రేమతో చెప్తున్న మాటలు ఇవి. కళంకరహితంగా, నిష్కల్మషంగా, నిర్మలంగా మీ అందరికి కూడా ఈ సహజీవన కార్యక్రమంలో బాబా చూపిస్తున్నారు.
ఈ కార్యక్రమంతో ఈ పనిముట్టుకు సంబంధం లేదు, ఆయన చేయించుకుంటున్నాడు. అందుకని మీకు ప్రతిసారి కూడా ఒక మాట నేను చెప్తూ ఉంటాను, ఈ పనిముట్టుకు చెప్తూ ఉంటుంది, మీరెప్పుడు ఆపేయమంటే ఆ క్షణమే ఆపిస్తాను అని. ఎందుకు? ఆయన చేయిస్తున్నాడు, ఇది ఆయన నచ్చి చేయించుకుంటాడు, అది మానేస్తాడు. అందుచేత బాబా వాంఛితానికి అనుగుణంగా మనం నడుచుకోగలగాలి. మనకు అలా గైడ్ ఎవరు చేయరు. ఎవడి బాధ ఆడు పడుతున్న రోజు ఇది. ఇంకొకరి యొక్క అభివృద్ధికి ఎవరు పాటుపడతాడు? ఎవడో ఏం చేయలేడు. ఉపన్యాసాలు ఇవ్వగలం, మాటలు చెప్పగలం, ఇంకేవో ఇలాంటి కార్యాలు చేయగలం తప్ప సాటి మనుషులు ఆధ్యాత్మిక వివేకాన్ని కలిగించే పరిస్థితి మనం చేయలేం. ఎందుకంటే దానికి ఆచరణ కావాలి. ఆచరణ లేనప్పుడు ఆచరణ రహితంగా చెప్పిన మాట గాలిలో కలిసిపోతుంది. కాబట్టి మనకున్న పరిస్థితులు మనం ఉన్న పరిస్థితులు మనకు బాబా కావాలి అని నోడుతూ అంటున్నాం. ప్రయత్నం వేరేగా ఉన్నది. అందువల్ల ప్రియమిత్రులారా, ఇవి రాను రాను ప్రపంచ పరిస్థితులు మారిపోతాయి. చాలా మార్పు వచ్చేస్తుంది. ఈ ఏడాది చివరికి కూడా ప్రమాదం రావచ్చు. ఎందుకంటే పరిస్థితులు అలా కనబడుతున్నాయి. కాబట్టి ప్రియ సోదరులారా, నిరంతరం బాబా నామం చేసుకోండి. మనలో ఉన్నటువంటి ఏవైతే ఉండకూడని ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ మన మీద పట్టుదలుకొని వెంటనే పారేస్తున్నాం, తీసి భయపడి పారేస్తాం. ఒక బల్లి ఒంటి మీద పడితే భయపడి దాన్ని పారేస్తామే, దుర్గుణాలను లోపరుచుకొని అవి బల్లు లేటవి భయంకరమైనటువంటి పిశాచాలు. వాటిని ఎలా పెంచుతున్నామండి? హౌ యూఆర్ లివింగ్ విత్ దెమ్. అంచేత ఈ సహజమైన కార్యక్రమం ఒకవేళ మనలో ఏ ఒక్కరికి చక్కని అవగాహన బాబా ఇస్తే మిగతా వాళ్ళంతా బెనిఫిట్ అవుతాం. అందుకని ఈ సోదరులారా, మీ అందరూ కూడా చక్కటి విషయాలు శ్రద్ధగా వింటున్నారు. ఆ శ్రద్ధలోనే ఆ శ్రద్ధ ఈరోజు లేదా ఎప్పుడైనా సరే మీకు మంచి వాక్యాలను చెప్పే పరిస్థితి ఆ శ్రద్ధ నుంచే వస్తాయి. ఈ పనిముట్టు చెప్పగలరు, ఆయనే చెప్తాడు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్